హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 29కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు FLN యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన అంశము క్రికెట్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పదాలతో సొంత కథ, స్కై గ్రూప్ వాళ్ళకి అడవిలో మెరిసిన తోట. ఈ 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పదాలతో సొంత కథను చెప్పడానికి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి. అడవి, వర్షం, చెట్లు, ఎండ, జంతువులు. ఈ పదాలతో వాళ్ళు సొంతంగా కథను చెప్పగలగాలి. చెప్పే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. తర్వాత వచ్చేసి కథాకృత్యాలు. ఇక్కడ మనకి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడింది ఏంటంటే చిత్రాల కార్డులతో కథ చెప్పుట. ఇక్కడ మనకి FLN మెటీరియల్లో ఈ చిత్రాల కార్డులు ఇవ్వటం జరిగిందండి. అందులో సింహము, చిట్టెలుక అనే కథను వాళ్ళతో చెప్పించాలి. ఇక్కడ మా విద్యార్థులు ఏ విధంగా చెప్పారో ఒకసారి వీడియోలో చూద్దాం. పిల్లలు చూశారు కదా, ఇక్కడ చిత్రాల కార్డులు ఉన్నాయి. మనకి మొత్తం 6 బొమ్మలు ఇచ్చారు. 1 2 3 4 5 6. మీరు ఈ బొమ్మలు చూస్తూ ఈ కథ చెప్పాలి. చెప్తారా ఈ కథని? ఎవరు చెప్తారు ముగ్గురులో? చెప్పు. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పిక్చర్లో చెప్పు. సింహం వండుకుంటే ఎలుక వచ్చి దాని మీద కూర్చుంది. సింహం నిద్రపోతుంటే ఎలుక ఏం చేస్తుంది? దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అవునా? రెండో పిక్చర్లో సింహం ఆడ కూర్చుంటే ఎలుక వచ్చి దాన్ని గెలికిస్తుంటే అది పట్టుకుంది. సింహం నిద్రపోతుంటే దాన్ని డిస్టర్బ్ చేస్తుందని ఆ కోపంతో సింహం ఏం చేసింది? దాన్ని పట్టుకుంది. ఎలుకని. తర్వాత ఏంటి? ఇది కదా కంటిన్యూషన్. సింహం అక్కడ కూర్చుంటే ఎలుక అటు నుంచి వచ్చుంటే దానికి వెళ్ళి చూసుకుంటూ వెళుతుందా అంటే అక్కడ ఏం జరిగిందంటే క్షమించి వదిలేసింది అనమాట. దానికి కోపం వచ్చినా సరే సింహం దాన్ని ఏమి చేయకుండా చిన్న ఎలుక అని చెప్పేసి వదిలేసింది అనమాట. క్షమించి వదిలేసింది, అందుకని అది వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగింది? ఎలుక చెట్టు ఎక్కి అక్కడ పండుకుంటే వల వేసింది. ఎవరు వేసింది వల? ఎలుక ఇలా వల. సింహం అనుకోకుండా వలలో చిక్కుకుందనమాట. ఎలుక వెళ్ళిపోయింది. ఎలుకని రక్షించింది కదా, ఎలుక వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అనుకోకుండా ఎవరో వల వేస్తే సింహం వలలో చిక్కుకుంది. సింహం చిక్కుంటే ఎలుక వచ్చి వలని తీయడం కాదు, అక్కడ చంపుతుంది. పళ్ళతో కొరికేస్తుంది. అక్కడ ఇది వలలో చిక్కుకొని ఇబ్బంది పడుతుంటే సింహం అప్పుడు అటుగా వెళ్తున్నా ఎలుక దానిని గమనించింది అనమాట. ఎందుకు కొరికింది ఎలుక వలని? దాంట్లో చిక్కుందని కొరుకుతుంది. అంతకు ముందు సింహం తనకి సహాయం చేసింది కదా, వదిలేసింది కదా. ఇప్పుడు ఎలుక ఏం చేసింది? సింహాన్ని వల నుంచి కాపాడింది అనమాట. ఆ వలని తన పళ్ళతో కొరికేసింది. ఇలా కొరికేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. వెరీ గుడ్. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారనమాట. సింహం, చిట్టెలుక. ఈ కథ పేరేంటి చెప్పండి? సింహం, చిట్టెలుక. మళ్ళీ చెప్తారా? మంచిగా కథలాగా చెప్తారా? ఓకే. తరువాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చి కథ అడవిలో మెరిసిన తోట. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఈ కథ యొక్క శీర్షికని చిత్రం పైన చర్చించి ఆదర్శ పఠనం టీచర్ చేయాలి. ఇక్కడ ఆదర్శ పఠనం. అలాగే విద్యార్థులతో సమూహాలుగా చేసి వాళ్ళని చదివించాలి. మా విద్యార్థులు ఈ కథను ఏ విధంగా చదివారో ఒకసారి చూద్దాం. ఓకే, చదువు అమ్మా. ఇది చదువు. ఫస్ట్ పేరా చదువు. నువ్వు కథ పేరు చదువు ముందు. కథ పేరు అడవిలో మెరిసిన తోట. ఒక అడవిలో ఒక కోతి, ఎలుకబంటి కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు వాటికి పక్కనే ఉన్న నగరానికి వెళ్ళాలనిపించింది. అవి కూడా మనుషులు మధురగా చొక్కా
లింగి వేసు మనుషుల మాదిరిగా వేలు పెట్టి చదువు, వేలు పెట్టి చదివేటప్పుడు మనుషుల మాదిరిగా చొక్కా లుంగి వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా కళ్ళకు అద్దాలు నెత్తిన టోపీ పెట్టుకొని బయలుదేరాయి. ఒక చోట ఒక పెద్ద తోట కనపడింది. అక్కడ పిల్లలు గుంపులుగా ఉన్నారు. కొందరు పిల్లలు నీళ్ళల్లో ఈత కొడుతూ ఉంటూ మరికొందరు ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. అవన్నీ చూశాక వాటికి మన అడవిలో కూడా మన పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటివి ఉంటే ఎంత బాగుండు అనిపించింది. ఓకే, నువ్వు తర్వాత చదువమ్మా, కంటిన్యూషన్. అవి తిరిగి అడవికి రాగానే బాగా ఆలోచించి చెరువు పక్కనుండే ఒక పెద్ద మర్రి చెట్టు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర మరీ లోతు లేకుండా గుంత తవ్వాయి. నీళ్లు నింపితే బురద కాకుండా ముందుగానే అడుగునంత రాళ్ళు పరిచాయి. పక్కనే ఉన్న చెరువు నుండి అక్కడికి నీళ్లు వచ్చేటట్టు ఒక చిన్న కాలువ తవ్వాయి. అంతే, పిల్లలు ఈత కొట్టడానికి చిన్న చెరువు తయారయ్యింది. ఓకే, వెరీ గుడ్, స్టాప్. నెక్స్ట్ నువ్వు చదువమ్మా అక్కడి నుంచి కంటిన్యూషన్ గా. ప్రతిరోజు ఇక్కడి నుంచి మర్రి చెట్టు ఊడలు పక్క పక్కనే ఉన్న వాటికి క్రింద చెక్క పలకలను గట్టిగా కట్టాయి. ఊయలలు తయారయ్యాయి. ఎండిన వెలగపల్ల లోపల బయట వెలగపళ్ళు అనమాట. ఎండిన వెలగపళ్ళ లోపల బయట మెత్తని దూది చుట్టి బంతులు తయారు చేశాయి. ఓకే, నెక్స్ట్ నువ్వు చదువు నాన్న. మొత్తాన్ని ఎక్కడ చదువుతున్నావు? మెత్తని గడ్డిని నేల మీదంతా పరిచి అక్కడక్కడ రంగురంగుల పూల మొక్కలు నాటాయి. అయితే అంతే చూడ చక్కనైన తోట తయారయ్యింది. అయితే పిల్లలు మీరు కూడా ఆ తోటలో జంతువులు ఆడుకోవడానికి ఇంకా ఏమేమి ఉంటే బాగుంటుందో వాటిని ఎలా తయారు చేయాలో ఆలోచించి ఉపాధ్యాయులకు చెప్పండి. వెరీ గుడ్. తరువాత యాక్టివిటీ వచ్చేసి మైండ్ మ్యాప్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ చేయాలి. ఇక్కడ నేను చేసిన మైండ్ మ్యాప్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ వా అనే అక్షరం తీసుకోవడం జరిగింది ఈరోజు. ఈ పదాలు కూడా వాళ్ళతోనే చెప్పించి కొంచెం ఈజీగా ఉన్న పదాలని, ఎందుకంటే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా, వాళ్ళకు వచ్చే విధంగా ఈ వర్డ్స్ తీసుకొని ఈ విధంగా రాయడం జరిగింది.
తరువాత వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కథలో నచ్చిన పదము, కొత్త పదాలు, వాక్యాల తయారీ, సారాంశాన్ని రాబట్టడం. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఇలానే, కాకపోతే వాళ్ళతో సారాంశాన్ని కూడా రాయించాలి. ఇక్కడ మా విద్యార్థులతో నేను కొన్ని పదాలు చెప్పి ఆ పదాలపైన వాక్యాలు రాయించడం జరిగింది. అలాగే దాని యొక్క సారాంశాన్ని బోర్డుపై రాసి వాళ్ళ నోట్బుక్లో రాశారు. ఒకసారి చూద్దాం. నేను మన కథలోని కొన్ని పదాలు చెప్తాను, మీరు ఆ పదాలు రాసి దానిపైన వాక్యాలు రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ చెప్పండి. అడవి. అడవి అని రాయండి. అడవి రాస్తున్నారా? మీకు ఏదన్నా తెలియకపోతే ఈ గుణింతపు చార్టును ఉపయోగించుకుంటూ అక్షరం రాయటం తెలియకపోతే గుణింతం చార్టు చూస్తూ రాయాలి. ఓకేనా? అడవి. జంతువుల పైన సొంత వాక్యం రాయాలి. తర్వాత పదం చెరువు. చెరువు అని రాసి దాని మీద సొంత వాక్యం రాయాలి. చెరువు. తర్వాత యాక్టివిటీ రాయడం. ఇందులో కథ నుంచి నచ్చిన అంశంపై బొమ్మలు వేసి పేర్లను రాయించాలి. ఇది మా విద్యార్థులు ఈ విధంగా చేయడం జరిగింది. కథలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ రాయాలి. మీరు ఏమేమి ఉన్నాయి ఈ కథలో చెప్పండి. ఫస్ట్ సింహం. సింహం అని రాయండి. సింహం ఎలా రాయాలి? సాగుడితే ఇలా పెట్టు, ప్యాడ్ ఇలా పెట్టి నీట్గా రాయి. సాగుడిస్తే సి. సిమ్. సిమ్ హమ్. సింహం. వెరీ గుడ్. రాసావా? నువ్వు కూడా రాయి. సింహం. ఇంకా ఎవరున్నారు ఈ కథలో? ఎలుక. ఎలుక. ఎలుక అని రాయి. ఏ లు కా. రాసావా? నువ్వు నీట్గా రాయాలి అక్షరాలు. రాయి నవ్య, నువ్వు కూడా రాయి. ఏ లు లా కొమ్మిస్తే లు. కా. కా. ఎలుక. ఓకే. ఇంకా ఎవరున్నారు చెప్పండి. ఇంకా ఏముంది? వెరీ గుడ్. వాలా. వాలా రాయి. వా రాయటం రాదా? వా. 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 వా లా. వాలా. వెరీ గుడ్. వాలా. ఇంకా చెట్టు. చెట్టు ఉందా? ఓకే. చెట్టు రాయండి. చే. చాకేత్వం ఇస్తే చే. ఇంకా టూ. చెట్టు. చెట్టు అంటామా? చెట్టు. టూ కింద ఏమి రావాలి? తావొత్తు. రాసావా నువ్వు? వెరీ గుడ్. చెట్టు. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా సింహం ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది సింహం? మరి నిద్ర అని రాయడం వచ్చా మీకు? నిద్ర రాయండి. నిద్ర. నీ. నీ ఎలా రాయాలి? ఇగో గుణింతం చాట్లో చూడండి. నీ ఎక్కడుంది చూడండి. నీ. నీ ఇలా రాయాలి. నీ. నీ రాసావా? ద్ర. ద్ర అంటే ఏమి రాయాలి ఫస్ట్? అలా కాదు. దా రాసి దాకి రావొత్తు ఇవ్వాలి. నీ ద్ర. దా రాసి దాకి ఏమొత్తు ఇవ్వాలి? దా రాయి. మామూలు దా రాయటం రాదా? తాత దా. దా. ఒత్తుదా కాదు నాన్న, మామూలు దానే. ఈ ఒత్తు ఉండదు. దా. నీ ద్ర. రావొత్తు అనమాట. నిద్ర. అర్థమైందా? నిద్ర. ఇంకా కొండ. కొండ కనపడుతుందా? ఓకే. కొండ రాయండి. కొండ. కో. కో ఎలా రాయాలి తెలుసా? కోతో ఇస్తే కో. గుడ్. కొండ. వెరీ గుడ్. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకేమో కథలో నచ్చిన పదము, కొత్త పదాలు, వాక్యాల తయారీ, సారాంశాన్ని రాబట్టడం. అలాగే ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళకేమో ఏదైనా ఒక అంశంపై చర్చ జరిపి దాన్ని రాయించి అందులో తప్పుల్ని మనం సరిచేయాలి. ఈ విధంగా మనకి తెలుగు సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. తరువాత మ్యాథ్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ.
ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము దుకాణం, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కూడికపైన మౌఖిక ప్రశ్నలు, స్కై గ్రూప్ వాళ్ళకి మార్కెట్లో ప్రాథమిక భావనలు. ఈ 3 అంశాలపై వాళ్ళతో గణిత సంభాషణ అనేది జరిపించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఈ చార్ట్ రీడింగ్ చేయించాలి 2 మెథడ్స్లో. ఓకే అమ్మా మేనుక, చూడు ఈ నెంబర్స్ చదువు, నేను చెప్పిన నెంబర్ చదవాలి. ఓకేనా? నేను ఏది చూపిస్తే అది. ఇది 11 21 31 41 41 51 61 71 81 91 82 73 64 55 46 37 28 91 కరెక్ట్గా చెప్పాలి. 19 19 19 8 20 30 40 50 60 70 80 90 100 100. ఓకే, ఇక్కడ మనం జెడ్ షేప్లో చదివాం ఇప్పుడు, తెలుసా? ఇలా. ఇప్పుడు చూడు క్రాస్ మెథడ్లో చదువుదాం. క్రాస్కి చదువుదాం. ఇదేంటి? 1 12 23 34 45 45 56 67 78 89 100 100. నెక్స్ట్ ఇట్లా. ఇది 10 19 28 37 46 55 64 72 82 91. ఓకే, వెరీ గుడ్. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ నోట్స్తో కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి విస్తరణ రూపం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఎక్స్పాండెడ్ ఫామ్ యొక్క చార్ట్ని చదివించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో స్థాన విలువలను విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో కూడా సేమ్ యాక్టివిటీ. తర్వాత ఆటలు వచ్చి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నిన్న ఇవ్వబడిన ఆట ఇవ్వబడింది, కలపండి విడగొట్టండి అని. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసాము ఇది. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఎంతెంత మంది, ఇది కూడా ఇంతకుముందు వీడియోస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి మ్యాజిక్ గేమ్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ నేను చిన్న యాక్టివిటీని మా విద్యార్థులతో ఈ విధంగా చేయించడం జరిగింది. ఆ వీడియో చూద్దాం. పిల్లలు ఇక్కడ చూడండి, మ్యాజిక్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్టార్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయా? కనిపిస్తున్నాయా 2 ట్రయాంగిల్స్? ఇప్పుడు ఆ ట్రయాంగిల్ని, ఒక ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి. ఒక ట్రయాంగిల్కి 3 నెంబర్స్ ఉన్నాయి, ఇంకొక ట్రయాంగిల్కి 3 డిజిట్స్ ఇవ్వలేదు వాళ్ళు. 1 డిజిట్ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ట్రయాంగిల్కి ఉన్న 3 డిజిట్స్ మధ్య ఉన్న రిలేషన్ని బట్టి మీరు ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్నది కనుక్కోవాలి. ఓకేనా? రెడీనా? ఆలోచించుకున్నారా? సో మీరు పైకి ఆన్సర్ చెప్పొద్దు. ఇప్పుడు స్వప్న వేస్తుందంట, చూద్దాం. ఓకే, ట్రై చేయి. 16 ఎలా వచ్చింది? 16 నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు 16 వేసావు. ఓకే, వెరీ గుడ్. ఎలా వేసావో చెప్పు. 2 2 4 3 3 2 6 8 8 16 8 2 16 అయింది. 8 2 16. సో అది 1 వే కరెక్టే. నేను ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేసి రెండో ట్రయాంగిల్ని వేయమన్నా. ఓకేనా? సో అదొక 1 వేలో కరెక్ట్. ఇంకొక వేలో కూడా ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అనేది అది కాదు. నువ్వు ఆలోచించిన గెస్సింగ్ ప్రకారం అది కరెక్ట్ అవ్వచ్చు, బట్ నేను అన్నది ఏంటి, ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయమన్నా. ఓకేనా? సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఎవరో సూచితేళ్ళు అది రబ్ చేయి. 16 రబ్ చేయి. నేను ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేస్తూ చేయమన్నా. ఓకే, 2నా ఎలా వచ్చిందో 2 చెప్పు. 3 2 6 3 2 6 2 4 8 వేసారు. 2 4 8 వేసాను. 2 3 6 3 2 6. ఓకే, వెరీ గుడ్. ఇంకా నువ్వు వేస్తావా ఇంకొక నెంబర్? ఎల్లు. నువ్వు స్వప్న ఆలోచించిందంట, ఆగండి.
9ఆ? ఓకే 9 రాంగ్. రా నువ్వు వెళ్ళు చూచిత్, నువ్వు నీది కూడా కరెక్టే, 2 కూడా కరెక్టే వస్తుంది. ఇంకా చూడండి ఎన్ని 0 ఎందుకు అయిందిరా? 8లో నుంచి 4 తీసేస్తే 4 నుంచి 2 తీసేస్తే 2. అది రాంగ్ రా. ఇంకా గెస్ చేయండి. చూడండి, మీరు చెప్పిన 2 ఆన్సర్లు మీ వ్యూలో కరెక్టే. దీనికి ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ నేనేం చెప్పాను, 2 ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేయమన్నాను. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏది మనకి? ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తుంది? ఇక్కడ ఈ 2 4 8, 2 4 8. అలాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనం 3 6 18. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? 18. దీంతో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చేసి 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఆల్రెడీ మనకి ఇంతకుముందు 2 days నుంచి ఇవ్వబడిన పారాగ్రాఫే ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పారాగ్రాఫ్ని చదివించాలి. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 1 sentence, మౌంటైన్ వాళ్ళకి 2 sentences, స్కై గ్రూప్ వాళ్ళకి 3 sentences. అలాగే ఇక్కడ వర్డ్స్ వచ్చేసి మా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో 5 words, మౌంటైన్ వాళ్ళతో 8 words, స్కై గ్రూప్ వాళ్ళతో 10 words చదివించాలి, అలాగే రాయించాలి. సో ఈ 5 words ఏంటంటే మనం 2 days నుంచి వర్డ్స్ ఇస్తున్నాం కదా, ఆల్రెడీ 5, 8, 10 words. వాటిల్లో వాళ్ళకి ఏ వర్డ్స్ అయితే వాళ్ళు చెప్పలేకపోయారో స్పెల్లింగ్, మళ్ళీ అవే వర్డ్స్ని వాళ్ళకి ఈరోజు ఇవ్వాలి. ఒకసారి నేను ఈ విధంగా బోర్డుపై ఇవ్వడం జరిగింది. దీనితో మనకు 3 సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.